ఘట్టమనేని వేదవతి గారి మనవరాలనైన నన్ను గెటౌట్ అన్నారు కదా. అందులోనూ ముఖ్యంగా శౌర్య దానికుంటుంది మామూలుగా ఉండదు. దానికి పట్టిన బూజంతా దులుపుతాను. ఇవన్నీ జరగాలంటే ఆ ఇంట్లోకి ప్రవేశం కావాలి. అది ఎలా? ఏ విషయంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. దానికి సమయం రావాలి. అప్పుడు అవకాశం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. నేను అమ్మవారి భక్తురాలిని కాబట్టి నేను అండగా ఉండగా నీకు అంతా మంచే జరుగుతుంది. శ్రీకర్ మనసు మార్చుకొని మరో పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి అంతా సవ్యంగా జరగాలని అమ్మవారికి మొక్కుకుంటాను, పూజ చేయించుకుంటాను. గొలుసు చాలా సాలిడ్గా ఉందే. అది కొట్టేస్తే నెలాఖరు వరకు దొంగతనాలు చేసే అవసరం లేదు. ఎవరు బాబు? ఏం కావాలి? ఎందుకు నా ఎదురుగా నిలబడ్డావు? గుడిలో ఉన్న అమ్మవారే సాక్షాత్తు మీ రూపంలో వచ్చి వరాలను అడుగుతున్నట్టు అడుగుతున్నారు కాబట్టి ఒకటి అడుగుతాను, ఇచ్చేయండి. మీ మెడలో ఉన్న గొలుసు ఇచ్చేయండి. అల్లరి చేశారంటే కత్తికి పని చెప్పాల్సి వస్తుంది. దొంగ దొంగ ఎవరైనా రండి. ఇవ్వమంటే వదలు 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 వదలరా. ఇవ్వు. ఇస్తావా పొడిచేయమంటావా? వదలు వదలరా. అమ్మా భవానీ, కాపాడు తల్లి, కాపాడు తల్లి. అమ్మవారిని ఎవరో తలుచుకున్నారు. చూద్దాం పద. వదులు. భవానీ, మా నానమ్మ ఆపదలో ఉంది. అమ్మవారిని అడిగి ఏదో ఒకటి చేసి కాపాడు. నేను కాదు, ఈ సమయంలో నువ్వు కాపాడితేనే బాగుంటుంది. ఏం చేయగలవో తొందరగా ఆలోచించు. మీ నాన్నమ్మ దృష్టిలో పడతావు. నీకు కలిసొస్తుంది, మంచి జరుగుతుంది. ఆ ఇంటికి ఆహ్వానం కావాలని, అవకాశం కావాలని ఎదురు చూస్తున్నావు కదా. ఈ రకంగా దొరుకుతుందేమో. మంచి అవకాశం, వినియోగించుకో అర్చన. ఏయ్, ఇస్తావా చంపేయమంటావా? ఇవ్వు. అందరూ అలా చూస్తూ ఉన్నారే, ఎవరైనా వచ్చి కాపాడండి. ఏయ్, వదలరా. మర్యాదగా ఇవ్వు, లేకపోతే చస్తావు. రే దొంగ రాస్కెల్. నువ్వా అమ్మా? ఏం కాలేదు కదా నానమ్మ. క్షమించండి, నానమ్మ లాంటి వారు కదా అని అలా అనేశాను. ఇంతకు ముందు జైలుకు వెళ్లకుండా కాపాడావు, ఇప్పుడు ఈ విధంగా కాపాడావు. థ్యాంక్స్ అమ్మా. పర్లేదండి. నువ్వొక అనాథవి, అందులోనూ గుళ్ళో ఉంటున్నాను అని చెప్పావు కదా. అవునండి. నీ వంటి మంచిదానిని అమ్మవారు ఎందుకు ఒంటరిదాన్ని చేసిందో అర్థం కావడం లేదు.
ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుందిలేండి. దేనినైనా మనం స్వీకరించాలి. నువ్వు నాతో పాటుగా మా ఇంటికొస్తావా? నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఏదో 2 సార్లు సహాయం చేశానని ఇలా అడుగుతున్నారా? నిజంగానే అడుగుతున్నాను. నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండొచ్చు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నిజంగా బాగా చూసుకుంటారా? చూసుకుంటాను. నన్ను ఎవరు తిట్టినా ఏమన్నా నేను ఊరుకోను. నా దగ్గర ఎటువంటి తప్పు ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మొహం మీదే అడిగేస్తాను. మాటకి మాట వెంటనే సమాధానం ఇచ్చేస్తాను. నా కండిషన్కి మీరు ఓకే అంటే నేను వస్తాను. సరేనమ్మా. అయితే వస్తాను. ఒకరికి చెప్పి రావాలి, మీరిక్కడే ఉండండి. సరేనమ్మా. నా కొడుకు గురించి మొక్కుకుందామనొస్తే ఆ పాపని నాతో పంపిస్తున్నావు. ఇదంతా నీ చిత్తమే అనుకుంటున్నాను. చల్లగా కాపాడు తల్లి. భవానీ, నువ్వన్నట్టే నానమ్మ దృష్టిలో పడ్డాను. ఆ ఇంటి తలుపులు నీ వలనే తెరుచుకున్నాయి. నానమ్మతో బయలుదేరతాను. ఆ ఇంట్లో నీకు ఏ అవసరం వచ్చినా నేను అమ్మవారిని అడుగుతాను. ఏదో రకంగా నీకు సాయం చేస్తూ ఉంటాను. నీ ముందుకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ భవానీ. ఇక బయలుదేరు. వస్తాను. బయలుదేరదామా? ఉమ్. రా. నేనైతే కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. తెలిసిన వాళ్ళందరికీ అక్షయ ఫోటో చూపించి ఎక్కడైనా కనబడితే చెప్పమని అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి చిన్న ఆచూకీ కూడా తెలియలేచురా. నీ తరపు నుంచి మరికొంచెం సీరియస్గా ప్రయత్నించే, సరేనా? ఉంటాను. ఎందుకే దిగులుగా ఉంటావు? గుళ్ళో కనిపించిన అర్చన అనే పాప అక్షయ్ వచ్చే పుట్టినరోజు కల్లా నీ ముందుకి వస్తానందని చెప్పింది కదా. ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండగలను? వచ్చే పుట్టినరోజంటే వారం రోజులు ఉంది అనుకుంటున్నావా? నెల రోజులు ఉంది అనుకుంటున్నావా? చాలా రోజులుందక్కా. అన్ని రోజులు నా కూతురిని చూడకుండా ఎలా ఉండగలను? అక్షయ్ అన్ని రోజులు ఉండిపోతుందని ఎందుకు అనుకోవాలి? నిన్ను చూడకుండా ఉండలేక ఇంతలోపే వచ్చేయొచ్చు కదా. నాలాగే తనది మాట పడని మనస్తత్వం. అమ్మకి కష్టం కలగకూడదని మొండి పట్టుదలతో ఉండిపోయినా ఉండిపోతుంది. అదే నా దిగులంతా. ఆ రూపం అనుక్షణం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అమ్మా అమ్మా అని పిలుస్తూ నా వెంటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏ పనిలో ఉన్నా తన ధ్యాసే. నరకం కనబడుతుందక్క.
అమ్మవారి అంశతో పుట్టిన ఆ పిల్లకి ఇంత చిన్న వయసులో అంత కష్టం వచ్చింది. అక్షయ నువ్వు అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయినా సరే మీ ఇద్దరికీ పరీక్షలు పెడుతుందనంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. వేదవతి వాళ్ళు నిన్ను ఇంటి నుంచి పంపించేసిన ఏదో ఒక అవసరం పడి నీ దగ్గరికే వస్తారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట నిజమవుతుంది, చూస్తూ ఉండు. రామ్మా, ఇదే మనిల్లు. పరాయివాడికి పుట్టిన దాన్ని నా మనవరాలు అని చెప్పుకోలేను. ఇలాంటి వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు. బయటికి నడవండి. రామ్మా. నేను రాను. ఏమైంది? ఇంటి దాకా వచ్చి ఇప్పుడు రానంటావేంటి? ఫస్ట్ సపోజ్ మీ ఇంటికి మొదటిసారి మీ మనవరాలు వస్తే ఏం చేస్తారు? హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్తాను. మరి నన్ను అలా అనుకొని హారతిచ్చి తీసుకుని వెళ్ళొచ్చు కదా. నేనేమైనా తప్పుగా అడిగానా? మీకు అభ్యంతరం ఉంటే వద్దులేండి. ఏం అభ్యంతరం లేదమ్మా. అయితే హారతి తెప్పించండి. వసంతా, ఏంటమ్మా? ఎవరి పిల్ల? చెప్తాను గాని ముందు నువ్వు వెళ్ళి హారతి తీసుకునిరా. సరే. హారతి ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి. సరే, పిలుస్తాను. నిహారిక, అందరూ ఒకసారి బయటికి రండి. ఎవరి పిల్ల? స్టేషన్ దగ్గరికొచ్చి నన్ను సేవ్ చేసింది అని చెప్పాను కదా, అర్చన. ఈ పాపే. హారతివ్వు వసంత. దేనికి హారతి ఎందుకు? లోపలికొచ్చాక అన్నీ వివరంగా చెప్తాను. హారతివ్వు. చిన్న మాట. ఏంటమ్మా? ఈ ఆంటీ చూడ్డానికి అందంగా ఉంది. ఈ ఆంటీతో హారతి తెప్పించండి. ఏ, నేను అందంగా లేనా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనిపించాయేమో. నువ్వు ప్రభాసు మరి. బా నిహారిక, నువ్వంట ఆర్తివమ్మా. పెద్దమ్మా, వచ్చింది అక్షయ 2.0. నీ సంగతి తేలుస్తాను. కుడికారు పెట్టిరా అమ్మా. రా. త్వరలోనే అమ్మని ఇలా హారతులతో గౌరవంగా ఇంటికి తీసుకురావాలి.
పిన్ని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫోటో ఎందుకు? ఎందుకు విసిరావు? అవని పిన్ని బయటికి వెళ్ళింది కదా, ఇంకెందుకని. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. అలా చేయకుండా నేను చూసుకుంటానుగా. ఏయ్, ఎవరే నువ్వు? అక్షయ. అదే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ని. మీ నాన్నమ్మ గారు నన్ను గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చావు గ్రాని? నన్ను స్టేషన్ నుంచి కాపాడినట్టే ఈరోజు దొంగ నుంచి కాపాడింది. అనాథ పిల్ల కదా అని తీసుకొచ్చాను. ఇక నుంచి మనింట్లోనే ఉంటుంది. అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి. తనని ఎవరూ ఏమీ అనకండి. ఈవిడికి ఏం పనుండదు. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నెత్తిన పెడుతుంది. ఇది ఎవరో దీని కథ ఏంటో అర్థం కావడం లేదు. పెద్దమ్మలో అప్పుడే టెన్షన్ మొదలైపోయింది. దీన్ని చూస్తుంటే నాకు కొంచెం తేడాగా ఉంది. పంపించే నానమ్మా. శౌర్య, అలాంటి మాటలు మాట్లాడద్దు. మీ వాళ్ళను పరిచయం చేయరా? చేస్తానమ్మా. నా కొడుకులు, కోడలు, నా కూతురు, అల్లుడు, మావారు, నా మనవరాలు. ఈమె మీ భార్య కదా, ఈమె లేదేంటి? ఈ కోడలి పేరు అవని. అంత మంచిది కాదులే. ప్రస్తుతానికి ఇంటి నుంచి పంపించేశాం. తన గురించి వదిలే. అందుకే కదా నా కూతురు ఫోటో విసిరైపోయింది. ఇది నా కాళ్ళ ముందు పడింది కాబట్టి ఈ ఫోటో నా దగ్గర ఉంచుకుంటానులేండి. నీకెందుకు? అమ్మా నాన్నలు లేనిదాన్ని కదా, ఉంచుకుంటే తప్పేముంది? ఏం అవసరం లేదు, ఇటు పడేద్దాం. రేయ్, ఆ పిల్లేదో ముచ్చట పడుతుంది కదా, వదిలేండ్రా. నాకిప్పుడు ఇంతమంది దొరికారు కాబట్టి ఇక నుంచి ఈ ఫ్యామిలీ అంతా నాది. మీరంతా నా వాళ్ళు. ఓకేనా? నాకోకే అమ్మా. ఆ, నీకు ఎవరైనా ఓకే. మా కొంపకి భలే తయారయ్యావు నువ్వు. నీ రూమ్ చూపిస్తాను రామ్మా. ముందు నాకు పూజ గది చూపించండి, దండం పెట్టుకుంటాను. పూజ గది ఎటుంది? అదుగో అటు. అడ్డే, ఈ పిల్ల మస్తు హుషారుగా ఉంది కదా. అక్షయ వెళ్ళిపోవడం, అర్చన రావడం, ఈ ఇంట్లో కొత్త కథ ఏదో మొదలైనట్టు అనిపిస్తుంది. తొందరపడి లోపలికి వెళ్తుందేమో. ప్రమాదం అని ఆ పాపకు తెలియదు కదా. వేద, నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. అమ్మా అర్చన, ఈ గదిలోకి వెళ్ళకూడదు. వెళ్ళాలంటే కొన్ని అర్హతలుండాలి. అయ్యో భవానీ, ఇదేం విచిత్రం! పూజ గదిలో దీపాలు వెలిగించకుండా వదిలేశారేంటి? నిత్యం దీపాలు వెలుగుతూ ఉండాలి కదా. మా గుడిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. అదో పెద్ద కథలేమ్మా. పూజ గదిలో ముందు మా అత్తయ్య, తరువాత అవని అనే కోడలు, ఆ తర్వాత అక్షయ్ అనే మనవరాలు దీపాలు పెడుతుండేవారు. ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెట్టేవారు. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగి దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరు. మీరు కూడానా? అవునమ్మా, ఇప్పుడు మా అత్తయ్య కూడా వెళ్ళలేకపోతుంది. ఇదొచ్చిన రోజునే వసపిట్టలా వాగుతుంది. ముందు ముందు దీంతో ఎలా వేగాలో ఏంటో. ఈ ఇంటి విషయాలు నీకు మెల్లమెల్లగా అవగతమవుతాయి. ముందు నీ రూమ్ చూపిస్తాను పదమ్మా. రా.
శౌర్య, నీకు కాంపిటీషన్ వచ్చేలా ఉంది ఈ అర్చన. అంత లేదులే. నా జోలికి కనుక వచ్చిందంటే తాట తీయను. తీద్దులే, చూద్దాం. ఇందులో ఇంతకు ముందు అక్షయ్ ఉండేది. ఇక నుంచి ఈ రూమ్ నీది. సరేనండి. నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాను.